నమస్కారం అండి. మీ పేరు? నా పేరు గొల్లపిల్లి సామ్రాజ్యం అండి. ఏం చేస్తుంటారు? వికలాంగురాలు ఏం చేయను, హౌస్ వైఫ్ అండి. వికలాంగురాలు. మరి పెన్షన్ తీసుకున్నారండి నెల? తీసుకున్నామండి. ఇప్పుడు పొద్దునే వచ్చి ఇచ్చారండి. ఎంత వచ్చిందండి? 6,000 పెంచి 6,000 ఇచ్చారండి. 6,000 ఇచ్చారు. ఈ 3 నెలలు కూడా కలిపి ఎంత ఇచ్చారు? అంటే డైరెక్ట్గా 3,000 పెంచారు కదండి. ముందు 3,000 వచ్చాయి, ఇప్పుడు 3,000 కలిపి 6,000 ఇచ్చారు. 6,000 ఇచ్చారు. మా వికలాంగులకి ఆర్థిక సహాయం చేశారండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఏ పని చేసుకోలేము. లేదు ఏడవకండి, ఏడవకుండా చెప్పండి, చెప్పండి. నాకు భర్త కూడా లేరండి. 5 సంవత్సరాలు ఉంది, వదిలేసి 2 చిన్న పిల్లలు అలా పెట్టుకొని ఎట్టుకుంటే బతుకుతున్నారండి. దేవుళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3,000 పెంచి ఆర్థిక సహాయం చేశారు. చాలా సంతోషంగా ఉందండి. బొండమ్మ గారు నాయకత్వంలో ఇలా జరిగినందుకు చాలా ఆనందంగా ఉందండి. రాగానే 3,000 పెంచడం, 6,000 పెంచి మా లాంటి వాళ్ళు ఎంతమందిని ఆదుకుంటున్నారు. ఏడవకండి మీరు. చాలా సంతోషం. మరి ఇంతే కాకుండా మరి ఇంతకుముందు ప్రభుత్వంలో అసలు మీకు ఎలా ఇచ్చారండి పెన్షన్? మరి అప్పుడు 3,000 అంటే విడతల వారీగా పెంచి ఇచ్చారు. మరి అప్పుడు సరిపోయాయా మీకు? అప్పుడు ఏం చాలేదండి. అట్టాగే గడుపుకోవాలి కదా ఇల్లు, అలాగే గడుపుకుంటూ అవుతామండి. ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడైతే మీ కళ్ళల్లోనే తెలుస్తుంది మీ ఆనందం కూడా. అవునండి. మరి ఇదే కాకుండా మరి మీకు చిన్నపిల్లలు అంటున్నారు, మరి నెక్స్ట్ 2 పిల్లలకు కూడా అమ్మఒడి ఇస్తామంటున్నారు. మీకు అసలు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా ఆనందంగా ఉందండి. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం. అది ఇబ్బందుల వల్ల ఇలా ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. సరే, మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారే రావాలని కోరుకుంటున్నాం అండి. అలాగే బొండమ్మ గారి నాయకత్వం కూడా బాగా అన్ని తీసుకొని బాగా చర్యలు తీసి బాగా చేస్తారండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? నా పేరు రాములమ్మ. ఏం చేస్తుంటారు? నేనేం చేయలేనండి. ఇప్పుడు నొప్పులు, కాలు రావట్లేదు. పిల్లలు లేరా? పిల్లలు నేడు భర్త పెళ్లి చేసుకోవట్లేదు. మా నాన్న మా అమ్మ ఉండరు, వాళ్ళ దగ్గర ఉండేదాన్ని. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇలాగే. మరి పెన్షన్ వస్తుందమ్మా మీకు? వస్తుంది. ఎంత ఇచ్చారు? జగన్ గారు 150, 200 పెంచారు అలాగ 5 సంవత్సరాలకి. ఇప్పుడు మానబాబు వచ్చి ఒక 1000 రూపాయలు పెంచాడు. ఇప్పుడు 7,000 ఇస్తాడు. ఆ మానబాబు మంచోడమ్మ, ధర్మదాత. ఎవరికైనా పేద అయినా రోద అయినా వాటలు పెట్టి అందరూ వెళ్ళి తినోళ్ళు. అన్నం మీద వాటలు మూసేసినాడు. మూసిచ్చాడుగా. మళ్ళీ తీసుకొస్తున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు వచ్చి అవన్నీ తీసుకొస్తే పేద రోద బతుకుతామమ్మా. మరేం కాదు మనం బతికేది. ఆ మానబాబు దేవుడు కాబట్టి జనాల్ని ఇలా చేసి ఆయనే గెలిచాడు. లాస్ట్కి ఒకసారి చూడమన్నాడు, ఒకసారి చూసి వెళ్ళిపోయాడు. ఎంతమందిని ఏడిపించాడండి ఆయన. ఆ ఏడిపించింది ఏమవుతుంది? అదండి. ఆ తండ్రి కూడా మంచోడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మంచిగా అందరూ అనుకున్నాము ఆయనే రావాలని. ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల గెలిచారండి. మరి ఈ 4,000 ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మరి మీరు దేనికి ఉపయోగపడతాయి దీనికి? మీకు విన్నాకండి, నాకు ఇల్లు వాకలు లేదు. ఎవరింట్లో ఒక ఇంట్లో ఉండి మరపోసుకొని తినడము మందులకి. అది మరి అయితే గత ప్రభుత్వంలో బాగా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇబ్బందులు పడ్డాం, బాగా పడ్డాం. మందులకు బాధ, అటుకి బాధ, వీటికి బాధ. ఆయన ఇచ్చింది 3 సంవత్సరాలకు పెంచాడు. అది ఆయన 3,000 ఒకసారి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మీకు సంతోషమేనా? 4,000 ఇస్తున్నా. మా తండ్రి కూడా ఇచ్చినంతకు దేవుడు ఇచ్చాడు మాకు. అది సంతోషంగా ఉంది. చెప్పుకుంటాము. మా అమ్మ చచ్చిపోయినా ఆ తండ్రి కూడా చెప్పుకుంటున్నాము. అప్పుడు మాని అయిపోయి గెలవలేదు. అప్పుడు కూడా బాధపడ్డాము. ఆయన రాలేదంటే ఆయన వస్తాడు అనుకుని వేసాము. ఏంటి ఇది అని అనుకున్నాం. మళ్ళీ తిరగబడ్డాడు దేవుడి దయ వల్ల. చాలండి మాకు. అమ్మ మీరందరూ చల్లగా ఉంటే ఆయన చల్లగా ఉంటే మేము చల్లగా ఉంటాం. నమస్తే మేడం. మీ పేరండి? విజయలక్ష్మి అండి, తొమ్మల విజయలక్ష్మి. ఏం చేస్తారు మేడం? హౌస్ వైఫ్ అండి. చూస్తున్నారు కదా మేడం, ఈ రోజున పెన్షన్ల హవా అయితే నడుస్తుంది మన ఏపీ రాష్ట్రంలో. బాబు గారు చెప్పిన మాట ప్రకారం 3,000 పెన్షన్ 3 నెలలు మొత్తం కలిపి ఇప్పుడు 7,000 ఇష్టం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? హ్యాపీ అండి. పెద్దవాళ్ళందరూ వాళ్ళ అవసరానికి చాలా ఉపయోగించుకుంటారు. ఇది వాళ్ళ మందులకు కానీ వాళ్ళ ఇతరాతర అవసరాలకు కానీ చాలా ఉపయోగపడతాయి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 7,000 తీసుకుని వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. వాళ్ళు అసలు బాబు గారిని ఒక దేవుళ్ళలా కొలుస్తున్నారు. ఆయన అసలు ఒక దేవుడు అని చెప్పి ఇంట్లో పటాలు పెట్టుకుని ఒక భగవంతుడి కింద పెట్టుకుని చూసుకుంటున్నారు. ఏం మేడం మరి బాబు గారు పరిపాలన ఎలా చేస్తారనుకుంటున్నారు? మరి బాగా చేస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తారు. మరి డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి కల్పిస్తారు. మరి డ్వాక్రా సంఘాలు ఇంకా అభివృద్ధి చేస్తారని మా నమ్మకం. ఇంకా వాళ్ళకి లోన్లు ఇవ్వటం ఏంటి, వాళ్ళు ఏమన్నా పెట్టుకోవాలంటే వాళ్ళ వ్యాపారాలకి వాటన్నిటికి ఇస్తారని చెప్పి డ్వాక్రా మహిళలందరం మేమందరం ఎదురు చూస్తున్నాం. ఆయన పరిపాలన బాగుంటుందనే మా నమ్మకం. ఆ ఉద్దేశంతోనే మా అందరం ఓట్లు వేసుకుని గెలిపించుకున్నాం.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా చేశారంటే అన్నీ బటన్ నొక్కి ప్రజలందరూ సోమరపతులను చేశారు. ఎవరికి కూడా ఒక ఉద్యోగాలు ఇవ్వటం కానీ వాళ్ళకి పనులు కల్పించడం కానీ ఏమీ లేదు. ఎందుకు నువ్వు బటన్ నొక్కి ఎందుకు ఉపయోగం ఏముంది? ఏమైనా పనులు కల్పిస్తే పనులు చేసుకుని వాళ్ళే సంపాదించుకుంటారు. వాళ్ళ సంపాదన లేకుండా నెలకి సంవత్సరానికి 18,000 ఇస్తే కుటుంబం మొత్తం సరిపోవు కదా. ఒక బటన్ నొక్కుతావు 18,000 అంటావు, 18,000తో వాళ్ళ ఇంట్లంతా గడిచిపోదు. కరెంటు బిల్లులు పెరిగినాయి, నిత్యావసరాలు పెరిగినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఒక సగటు కుటుంబీకులు ఎలా బతుకుతారు? మాకు బాబుగారు రాజ్యం కావాలనుకున్నాం, వచ్చింది. ఆయనే మాకు దేవుడు, నడిపిస్తాడు. ఇలా బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాము. ముందు వృద్ధులు, చదువుకునే పిల్లలు, చదువుకుని ఉద్యోగాలు లేక చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు లేక వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో బాధపడుతున్నారు. ఇవాళ మనకి ఇక్కడ ఏమన్నా ఫ్యాక్టరీలు వస్తే, కొత్తగా కంపెనీలు వస్తే, ఐటీ కంపెనీలు వస్తే ఇక్కడే చేసుకుంటారు వాళ్ళు. ఇతర దేశాలకు ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ తల్లిదండ్రులని అందరినీ వదిలిపెట్టుకుని ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక వెళ్తున్నారు వాళ్ళందరూ. ఇవాళ అవకాశాలన్నీ ఉంటే వాళ్ళు ఇక్కడే ఉంటారుగా, అంత దూరం వెళ్ళరు కదా. మాకు అభివృద్ధి జరుగుద్దని నమ్మకంతోనే మేము ఆయన గెలిపించుకున్నాం. మీరు చూసి ఉంటారు కదా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఫంక్షన్ అవడానికి లబ్ధిదారుల ఇంటికి ప్రయాణంగా సీఎం హోదాలోని చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు కదా. సీఎంగా ఇవ్వలేదు ఆయన, ఒక సామాన్యుడిలాగా వెళ్ళారు, ఒక పేదింటి కుటుంబానికి వెళ్ళారు. మేము వాళ్ళ టీవీల్లో 6 గంటలకి పెట్టగానే ఆయనదే వచ్చింది. పెనుమా గ్రామానికి వెళ్ళారు, ఒక సామాన్యుల ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని వాళ్ళందరికీ ఫంక్షన్లు ఇచ్చి, మీరు ఇలా ఎందుకున్నారు, ఏంటి, మీరు ఎందుకని పైకి రాలేకపోయారు, మీరు నిరుపేద కుటుంబంలో ఎందుకున్నారు అని చెప్పి వాళ్ళ కష్టాలు అవన్నీ కనుక్కొని మీకు ఉపాధి కల్పిస్తాం మేమని చెప్పి వాళ్ళకి ఫంక్షన్ ఇచ్చి వాళ్ళకి ఇల్లుగా కట్టిస్తామని చెప్పారు. అవన్నీ మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళైతే చాలా సంతోషపడుతున్నారు. ఆ పెనుమా గ్రామం ఎక్కడో మాకు తెలియదు. మేము కృష్ణా జిల్లాలో ఉన్నాం, అది గుంటూరు జిల్లాలో ఉంది. కానీ మేము ఒక టీవీలో చూసి సంతోషపడుతున్నాం. వాళ్ళందరూ దండాలు పెడుతున్నారు ఆయనకి. అసలు మాకు వాళ్ళు ఒక దేవుళ్ళలాగా చూస్తున్నారు. బాబు గారి పరిపాలన బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం. మనం బాబు గారు ప్రవేశపెట్టినాడు సూపర్ 6 అనేది, బాగా దానిలో ఒక హామీ అయితే నెరవేర్చారు కదా. ఇంకా మీకు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కానీ, 3 సంవత్సరానికి 3 సిలిండర్లు కానీ, మా ఆడవారికి 1500 కానీ, ఇలా అవి కూడా నెరవేరుస్తారు నమ్మకం మీకు ఉందండి? కంపల్సరీగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి ఒక నెల కూడా అవ్వలేదు. ఇప్పటికీ ఆయన అసలు రావటమే, సీఎం హోదాలోకి రావటమే, అన్ని వెంటనే పనులన్నీ చేస్తున్నారు. ఆయన నిద్ర కూడా పోతున్నారు లేదు నాకైతే తెలియదు. కానీ ఆయన 24 గంటలు ఇదే ధ్యాసలో ఉంటున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఆ పరిపాలన మాకు బాగా నచ్చుతుంది. మమ్మల్ని అందరినీ, ఆయన వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు ఉంటాయి. ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం ఆయన శ్రమించట్లేదు, మా అందరి కోసం, మన ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కింద చూస్తున్నారు. ఈ కుటుంబం బాగుండాలని చూస్తున్నారు, కుటుంబంలో అందరూ బాగుండాలని చూస్తున్నారు. ఆయన ఒక కుటుంబమే చూసుకుంటే ఆయన వరకు సంపాదించుకుని ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వయసులో ఆయనకి కావాల్సిన రెస్ట్, కానీ ఆయన రెస్ట్ కోరుకోవట్లేదు. అందరూ ఈ దేశాన్ని బాగు చెయ్యాలి అని అనుకుంటున్నాడు ఆయన. ఆఖరి దశ వరకు కూడా ఈ రాష్ట్రం కోసమే ఆయన పాకులాడతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలుస్తారు, ఆయన కావాలి కంపల్సరిగా. ఆయన నిండు 100 ఏళ్ళు జీవించాలని మేము కోరుకుంటున్నాం.